హాయ్ స్టూడెంట్స్, బిఫోర్ క్లాసెస్ టాలీ విత్ జిఎస్టీలో మనం జిఎస్టీ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత మనం ఇంకేం డిస్కస్ చేసుకున్నాం అంటే టాలీ విత్ జిఎస్టీ యొక్క ప్రయోజనాలు, జిఎస్టీ యొక్క ప్రధానమైన లక్షణాలు గురించి మనం డిస్కస్ అనేది మనం చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ వ్యాట్ దీని గురించి డిస్కస్ చేసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ వ్యాట్ అండ్ జిఎస్టీ. వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. తర్వాత జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ మనం ఈ 4th వరకు మనం చెప్పుకున్నాం. ఓకే, మొత్తం ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే ఇందులో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇందులో 14 పాయింట్స్ వరకు ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ 5th పాయింట్. నెక్స్ట్ ఏంటండి 5th పాయింట్. 5th పాయింట్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం. 5thలో చూడండి ఒకసారి. 5th పాయింట్ మనం డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ మనకి ఓకే చూడండి 5th పాయింట్. 5th పాయింట్ ఏంటి, ఏం డిస్కస్ చేసుకున్నాం మనం అంటే చూడండి, రాష్ట్ర విలువ ఆధారిత పన్ను ప్రకారం రాష్ట్రంలో వ్యాట్ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి నుండి చేసిన కొనుగోళ్లు కట్టిన ఆవశ్యకలపై ఈ పన్ను ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ వ్యాట్లో మాట వ్యాట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వ్యాట్లో ఆవశ్యక పన్ను వస్తువు తయారీ వద్ద సేవలు సరఫరాపై ఇవ్వబడుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా తెలియాలంటే రాష్ట్ర విలువ ఆధారిత పన్ను ప్రకారం రాష్ట్రంలో వ్యాట్ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి నుండి చేసిన కొనుగోళ్లుపై కట్టిన ఇన్పుట్ ట్యాక్స్, కట్టిన ఆవశ్యకాలపై పన్ను ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వబడుతుంది. ఇందులో వ్యాట్లో. మరి జిఎస్టీలో వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ అనేది వస్తువు మరియు సేవలకు రాష్ట్రంలో మరియు రాష్ట్రాల మధ్య జరిగే అన్ని సరఫరాలకే ఇవ్వబడుతుంది. ఇది అన్ని సరఫరాలకే ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ మీరు ఇన్పుట్ ట్యాక్స్ అనేది రాష్ట్రంలో మరియు రాష్ట్రాల మధ్య జరిగే అన్ని సేవలకు అన్ని సరఫరాలకే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఏంటి, రాష్ట్ర విలువ ఆధారిత పన్ను ప్రకారం రాష్ట్రంలో వ్యాట్ కింద రిజిస్టర్ అయిన వ్యక్తుల నుండి ఓకేనా కొనుగోలుపై కట్టిన ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వబడుతుంది. ఇది వ్యక్తుల నుండి. ఇది వచ్చేసరికి ఏంటి, వస్తువు మరియు సేవలకి రాష్ట్రాల మధ్య జరిగే అన్ని సరఫరాలకి ఇది ఇవ్వబడుతుంది. ఓకేనండి, ఆ పాయింట్ రెండు సరిపోతుంది, కింద అవసరం లేదు. తర్వాత ఏంటంటే 6వ పాయింట్, ఇక్కడ మనకి రాష్ట్రాలు వ్యాట్, సిఎస్టీ కేంద్రం ఎక్సైజ్ ఓకే అండి, కేంద్రం ఎక్సైజ్ సేవల యొక్క రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నమాట. వస్తువు మరియు సేవల విధానంలో ఒకే పన్ను విధానం, ఒకే రిజిస్ట్రేషన్ ఇస్తాయి. ఇక్కడ ఏంటి, రాష్ట్రాలు ఏం చేస్తాయి, ఇంతకుముందు వ్యాట్ ఏం చేసి వ్యాట్, సిఎస్టీ మొదలైనవి కేంద్రం అంటే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదో ఉంటుంది కదా, అది మాట సెంట్రల్ సర్వీసెస్ ట్యాక్స్ పన్ను. కేంద్రం ఎక్సైజ్ సేవల యొక్క రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. కానీ ఇందులో వ్యాట్లో, జిఎస్టీలో వచ్చేసరికి ఏముంటాయండి, జిఎస్టీలో వచ్చేసరికి వస్తువు మరియు సేవల విధానంలో పన్ను విధానం ఒకే రిజిస్ట్రేషన్ ఇస్తాయి. ఏం రిజిస్ట్రేషన్ ఇస్తాయండి, వస్తువు మరియు సేవల విధానంలో ఒకే పన్ను విధానం, ఒకే రిజిస్ట్రేషన్ ఇస్తాయి. ఇక్కడ ఏంటండి, ఇక్కడ వ్యాట్ని బట్టి, సిఎస్టీని బట్టి మొదలైన కేంద్రం ఎక్సైజ్ సేవలకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇందులో ఒకే పన్ను, ఒకే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అన్నమాట అండి. ఓకేనా. తర్వాత రిటర్న్లు సమర్పించడం, పన్నులు కట్టుట, పన్నులు వాపసు కూడా అన్నీ కూడా వెబ్సైట్ నుండి జరుగుతాయి. ఓకే అండి. ఇదేంటి, ఇక్కడ కామన్ జిఎస్టీఎన్ పోర్టల్ ద్వారా జరుగుతాయి. ఇక్కడేమో ఒక వెబ్సైట్ వచ్చింది, సిటీ వెబ్సైట్ నుండి రిజిస్ట్రేషన్ సంబంధించిన పనులు ఎలా చేస్తారు, పన్నులు వాపసు ఏంటి అని సిటీ వెబ్సైట్. ఇక్కడ కామన్ జిఎస్టీఎన్ పోర్టల్ ద్వారా జరుగుతాయి ఇవన్నీ కూడా. వ్యాట్లో వచ్చేసరికి సిటీ వెబ్సైటు, ఇక్కడేమో కామన్ జిఎస్టీ. ఓకేనండి. తర్వాత ఇక్కడ రాష్ట్రం మరియు కేంద్రం మధ్యలో నదిలీ బదిలీ జరగదు. మరి
ఈ జిఎస్టీలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుండి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుండి, తర్వాత స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ నిధులు బదిలీ జరుగుతుంది. ఓకేనండి. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మళ్ళీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుండి స్టేట్ నుంచి అలా బదిలీ జరుగుతుందన్నమాట. ఇది రాష్ట్రంలోని ఇది ఎలా జరుగుతుందండి, రాష్ట్రంలో మరియు కేంద్రం మధ్య నిధుల బదిలీ జరగదు. ఇక్కడ ఏముంటుంది, మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ వచ్చేసరికి జిఎస్టీలో ఎస్జిఎస్టీ నుండి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుండి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ వరకు, మళ్ళీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ నుండి సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ నిధుల బదిలీ జరుగుతుందన్నమాట అండి. ఓకేనా. తర్వాత వస్తు రవాణాకి వ్యవస్థీకృత చెక్ పోస్టులు ఉంటాయి. దేనికి, వ్యాట్లో. ఇదంతా మనం డిస్కస్ చేసుకునేది వ్యాట్ అండి. 9 పాయింట్ ఏంటంటే వస్తు రవాణాకి వ్యవస్థీకృత చెక్ పోస్ట్ ఉంటాయి. ఇందులో ఎటువంటి వ్యవస్థీకృత చెక్ పోస్ట్స్ ఉండవు ఇందులో జిఎస్టీలో. కానీ అధికృత అధికారి రహదారుల వస్తు రవాణాపై వాహనాలు మరియు వస్తువులు తనిఖీ చేయవచ్చు. ఓకేనండి. ఎప్పుడైనా సరే ఎటువంటి వ్యవస్థలో చెక్ పోస్ట్ ఉండవండి. కానీ ఎప్పుడు పడితే ఏ అధికారి రహదారిలో వస్తున్నా సరే అవి చెక్ చేసే అధికారం జిఎస్టీకి ఉంది. ఇక్కడ మటుకి చెక్ పోస్టులు ఉంటాయి. పూర్వం చెక్ పోస్టులు ఉండి అప్పుడు అధికారం లేదు. కానీ జిఎస్టీ వచ్చాక అధికారికి ఏమైందండి, తనిఖీ చేస్తారన్నమాట. తర్వాత ఏంటి, కేంద్రీయ అమ్మకపు పన్ను చట్టం కేంద్ర పరిధిలో ఉన్న కానీ అన్ని రాష్ట్రాల కింద కేంద్రం వస్తువులు మరియు సేవల పన్ను చట్టం కింద అమ్మకపు పన్ను వసూలు చేస్తాయి. ఇది వచ్చేసరికి అంతరాష్ట్ర వస్తు మరియు సేవల సరఫరా ఏకీకృత చెప్పాను కదండి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ క్రిందకి వస్తుంది అన్నమాట అండి. పూర్తిగా కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఇదంతా కూడా జిఎస్టీ అంతా కూడా ఏంటంటే కేంద్ర ఆధీనం. ఐజిఎస్టీ కింద వస్తుంది కాబట్టి పూర్తిగా ఇదంతా కూడా కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి వ్యాట్ గురించి ఏం చెప్పచ్చు, కేంద్రీయ అమ్మకపు పన్ను చట్టం కేంద్ర పరిధిలో ఉన్నా కానీ అన్ని రాష్ట్రాలు కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం కింద అమ్మకపు పన్నులు వసూలు చేస్తాయి. అమ్మకపు పన్ను వసూలు చేస్తే ఇందులో మటుకి కేంద్ర పరిధిలో పూర్తిగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఏంటంటే లాస్ట్ 10 అయింది కదండి, 11 వార్షిక టర్న్ ఓవర్ 4 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో వార్షిక టర్న్ ఓవర్ అంటే వ్యాట్లో జిఎస్టీలోకి 20 లక్షలు టర్న్ ఓవర్ ఎంత అండి, 20 లక్షలు. వ్యాట్లో అయితే 7.5 లక్షలు. ఓకేనండి. వార్షిక టర్న్ ఓవర్ 7.5 లక్షల నుండి 7.5 అంటే 7,50,000 నుండి 50 లక్షల వరకు ఉన్న వ్యాపారస్తులు 1% పన్ను కట్టవలసి ఉంటుంది. ఎంతండి, 1% పన్ను కట్టవలసి ఉంటుంది ఇందులో వ్యాట్లో. కానీ 20 లక్షల నుండి 1.5 వరకు టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారస్తులు కాంపోజిట్ స్కీమ్ ప్రకారం 3 వర్గాలుగా విభజింపబడతారు. ఒకటి ఏంటంటే తయారీదారులు 1% పన్ను, సరఫరా చేయవారు, మిగిలిన వారు. 20 లక్షల నుండి 1.5 వరకు ఏంటండి, 20 లక్షల నుండి 1.5 వరకు టర్న్ ఓవర్ చేసిన వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే స్కీమ్ 3 రకాలుగా ఉంటుంది. తయారీదారులు వాళ్ళకి పన్ను, సరఫరా చేయవారు 2.5% పన్ను, మిగిలిన వారికి 0.5% పన్ను చొప్పున జిఎస్టీ ఈ విధంగా వర్గీకరించింది. డిఫరెన్స్ తెలిసిందండి. తర్వాత రిటర్న్లో మొదటి రిటర్న్లు లేక సంవత్సరం రిటర్ను అన్నవి లేవు. ఇందులో మొదటి రిటర్ను అంటే అంతర్గత మరియు బాధ్యత ఫైబర్లతో నెలవారీ రిటర్న్ దాఖలు చేయాలి. రిజిస్టర్ తేదీ నుండి సంవత్సరం రిటర్ను ఉన్నవి. ఇక మంత్లీ ఇది వచ్చేసరికి రిటర్ను లేక సంవత్సరం రిటర్న్ అనేవి లేవు, సంవత్సరం కూడా లేవు. ఓకేనండి. ఇందులో వచ్చేసరికి నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. రిటర్న్స్ అంటే ఏంటండి, మామూలుగా ఎంత ఖర్చు అయింది, అంతర్గత వ్యవహారాలు ఉంటాయి కదండి, సరఫరా చేసినప్పుడు రిటర్న్స్ వస్తున్నాయి. తర్వాత అక్రమ రవాణా జరిగిన వస్తువులు మాత్రమే ప్రభుత్వం వశపరుచుకుంటుంది. చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. అక్రమ రవాణా జరిగినప్పుడు వస్తువులు మాత్రమే ప్రభుత్వం వశపరుచుకుంటుంది. కానీ అక్రమ రవాణా వస్తువులతో పాటు సరుకు రవాణా చేసిన వాహనాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వస్తువులతో పాటు సరుకు రవాణా చేసిన వాహనాన్ని కూడా ఏంటంటే వాహనాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. సేవలపై లాస్ట్ పాయింట్ 15 పాయింట్, సేవలపై ఎటువంటి పన్ను జరిమానాలు విధించడానికి అధికారం లేదు. కానీ వడ్డీ జరిమానా విధించే అధికారం కాదు. సేవలపై పన్ను ఏంటండి, వడ్డీ జరిమానా విధించు అధికారం ఎవరికి ఉంటుందంటే
ఎవరికి ఉంటుంది? జిఎస్టీకి ఉంటుంది మేడం. అంటే జిఎస్టీలో వ్యాట్కి ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే సబ్జెక్టు ఆధారిత పన్ను, వస్తువు మరియు సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నాం కదా, విలువ ఆధారిత పన్ను, వస్తువు మరియు సేవ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. డిఫరెన్స్ మాట అండి. ఇందులో 4 పాయింట్లు, తర్వాత మొత్తం టోటల్గా ఎన్ని పాయింట్లు ఉంటాయంటండి ఇవ్వండి. ఇక్కడ నుంచి 10 పాయింట్లు ఫస్ట్, తర్వాత 15 పాయింట్స్. అంటే ఇక్కడ మనం 5 పాయింట్స్ కింద మనం రాసి గుర్తుపెట్టుకుని ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పేజీలో 5 పాయింట్లు, తర్వాత పేజీలో 10, తర్వాత 15. మొత్తం ఈ 15 కూడా డిఫరెన్స్ బిట్వీన్ వ్యాట్ అండ్ జిఎస్టీ, లేదనుకోండి డిఫరెన్స్ బిట్వీన్ తెలుగులో వ్యాట్కి మరియు తర్వాత జిఎస్టీకి డిఫరెన్సెస్ రాయమంటే మటుకి ఈ విధంగా రాయాలన్నమాట. అయితే ఇంకా ఇక్కడ మీకు తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో వచ్చేసరికి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జిఎస్టీ అండ్ వ్యాట్. ఇంగ్లీష్లో ఇక్కడ ఏమన్నాడంటే ట్యాక్స్ బేస్డ్ సిస్టమ్ 1, మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ 2, రిటర్న్ టు బి ఫీల్డ్ 3, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 4, ఐటీసీ అంటాం. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండి. 5, కాస్ట్ రిడక్షన్స్ 7, 6, ట్యాక్స్ ఆన్ ఇంటర్స్టేట్ సేల్స్ 7, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మిస్ మ్యాచ్. ఓకేనండి. అంటే ఇప్పుడు ఒకసారి మీరు టెస్ట్లో చూసినట్లయితే జిఎస్టీ నుండి వ్యాట్ మరియు బోత్ కాంటినెంట్ కౌంటర్ అప్రోచ్ టాక్సేషన్ సిస్టమ్ గవర్నమెంట్ టు బి హెల్డ్ వాల్యుయేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లియర్గా ఇందులో ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ బిట్వీన్లో ఫస్ట్ ట్యాక్స్ బేసిస్ సిస్టమ్ ఇంగ్లీష్లో, రెండోది మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ వ్యాట్ గురించి చెప్పాడు, తర్వాత రిటర్న్ టు బి ఫీల్డ్, ఓకేనండి, తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, తర్వాత నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్స్, నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ ఇంటర్స్టేట్ సేల్స్, నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మిస్ మ్యాచ్. ఓకేనండి. ఈ విధంగా మనకి ఇంగ్లీష్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న డిఫరెన్సెస్ బిట్వీన్ వ్యాట్ అండ్ జిఎస్టీ. ఓకేనండి. ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినప్పుడు వస్తు సేవల పన్ను అంటే ఏమిటి, ప్రయోజనాలు వివరించండి. వస్తు సేవల పన్ను అంటే ఏమిటి, ప్రయోజనాలు మనం ఏం చేయాలంటే వివరించాలి. వస్తు సేవల పన్ను అంటే ఏమిటి, ప్రయోజనాలు వివరించండి. వస్తు సేవల పన్ను ఇంపార్టెంట్ అంటే వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత వస్తువులు సేవల పన్ను అంటే వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. ఇది గ్రేట్ ఏంటండి. వస్తు సేవలు అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల పన్ను అంటే వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. ఇది ఉత్పత్తి నుంచి అంతిమంగా వినియోగం వరకు అన్ని దశల్లో దీన్ని విధించాలని ప్రతిపాదించడమైంది. మునుపటి దశల్లో చెల్లించిన పన్ను సెట్ ఆఫ్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దానివల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. వస్తు సేవల పన్ను అంటే వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. సర్వీసెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పై విధించే ట్యాక్స్ అండి. ఇక్కడ మీకు ప్రయోజనాలు ఏంటంటే దేశానికి కలిగే ప్రయోజనాలు, వినియోగదారు కలిగే ప్రయోజనాలు, పోటీతత్వం, చిన్న తరహా పన్ను చెల్లింపుదారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రయోజనాలు ఏంటంటే క్వశ్చన్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం కదండి. క్వశ్చన్ వస్తు సేవల పన్ను అంటే ఏంటి, ప్రయోజనాలు వివరించింది. దానిలో ప్రయోజనాలు ఏంటి, వస్తు సేవల పన్ను అంటే ఏంటి, వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. వస్తువులు మరియు సేవలపై విధించే గమ్యం అంటే సర్వీసెస్, ప్రోడక్ట్ అక్కడ ఏమవుతుంది, అప్పుడు మనకి రీచ్ అవుతుంది, దానికి సంబంధించిన ఉత్పత్తి సర్వీసెస్కి పన్ను తీసుకుంటారు కదా, అలా అన్నమాట. దానిలో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్స్గా మన ప్రయోజనం దేశానికి కలిగే ప్రయోజనాలు.
భారతదేశంలో పరోక్ష పన్నుల సంస్కరణ దిశగా జీఎస్టీ ఒక కీలక ముందడుగు అవుతుంది. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఏంటంటే పరోక్ష పన్నులు, తర్వాత పరోక్ష, ఇంకోటి ఏంటండి ఇక్కడ మీకు డిస్కస్ చేసుకుంటే పరోక్ష పన్నులు. పరోక్ష పన్ను అంటే ఏంటి అసలు? ఇక్కడ చూసాను, భారతదేశంలో పరోక్ష పన్నుల సంస్కరణల దిశగా జీఎస్టీ కీలక ముందడుగు వేసింది. అసలు పరోక్ష పన్ను అంటే ఏంటి? ఏంటండి పరోక్ష పన్నులు అంటే ఏంటి? పరోక్ష పన్ను అంటే ఏంటి? మీరు ఆల్రెడీ చాలా మటుకు డిస్కస్ చేసుకున్నా ఉంటారు. పరోక్ష పన్ను అంటే వ్యక్తుల యొక్క ఆదాయంపై పరోక్ష పన్ను నేరుగా విధింపబడదు. దానికి బదులుగా ఏంటంటే లావాదేవీలు జరిపిన వస్తువులు మరియు సేవలపై ఇది విధింపబడుతుంది. ఏంటండి పరోక్ష పన్ను అంటే ఏంటండి? వ్యక్తుల ఆదాయంపై పరోక్ష పన్ను నేరుగా విధింపబడదు. దానికి బదులుగా లావాదేవీలు జరిపిన వస్తువులు మరియు సేవలపై ఇది ఏముందంటే విధించబడుతుంది. ఆ వస్తువు మరియు సేవల ఖర్చు లేదా ఎంఆర్పిని పెంచుతుంది. ఓకేనండి. అంటే ఏముంటాయి పరోక్ష పన్ను అంటే? పరోక్ష పన్ను అంటే ఏముంటుంది చెప్పండి? పరోక్ష పన్ను అంటే మీరు చేశారు కదా. పరోక్ష పన్ను అంటే వస్తు సేవల పన్ను జిఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం. ఎక్సైజ్ సుంకం అంటే పెట్రోలు, డీజిలు, సహజ వాయువు అనమాట అండి. కేంద్రం అమ్మక పన్ను కొన్ని వస్తువులు మాత్రమే సంబంధించింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను ఎస్టీటీ, తర్వాత స్టాంప్ డ్యూటీ, తర్వాత వినోద పన్ను. ఇవన్నీ కూడా ఏంటండి పరోక్ష పన్నులు. ఇవన్నీ ఏంటండి పరోక్ష పన్ను. వస్తు సేవల పన్ను జిఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం అంటే పెట్రోలు, డీజిలు ఇవి మాట అండి. ఇదేంటండి పరోక్షగానే. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ లావాదేవీలు జరిపిన వస్తువులు మరియు సేవలపై విధించబడుతుంది పరోక్ష పన్ను అంటే అది మాట అండి. అయితే సెక్యూరిటీ లావాదేవీల పన్నులు, స్టాంప్ డ్యూటీ, వినోద పన్ను ఇవన్నీ కూడా ఏంటి పరోక్ష పన్నుల కింద మనం ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర పన్నులు ఒకే పన్ను కింద చేర్చి అదండి అనేక రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను ఒకే పన్ను కింద చేర్చి ముందస్తు దశ పన్నుల సెట్ ఆఫ్ను అనుమతించడం వల్ల బహుళ పన్నుల దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు. ఓకేనండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని రకాల కేంద్ర రాష్ట్రాల పన్నును ఒకే పన్ను కింద చేర్చింది, అదే జిఎస్టీ. ఇప్పటివరకు మనం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనండి. జిఎస్టీ ఏంటండి అనేక రకాల కేంద్ర రాష్ట్రాల పన్నులను ఒకే పన్ను కిందకి చేర్చింది. ఓకేనండి. అదే ఓకేనండి. ఇది అలాగే ఉమ్మడి జాతీయ మార్కెట్ మార్గం ఏర్పడుతుంది. పన్ను పరిధి, వాణిజ్య పరిమాణ పెరుగుదల, మెరుగైన చెల్లింపులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కేంద్ర రాష్ట్రాల యొక్క ఆదాయం పెరుగుతుంది, ప్లస్ సులభతరంగా కూడా ఉంటుంది అన్నమాట. అందుకనే జిఎస్టీ వల్ల ప్రయోజనం అనమాట అండి. అంటే వస్తు సేవల పన్ను మీద ఎందుకు వేసారంటే క్లియర్గా చెప్పాలి అంటే పరోక్ష పన్నుల మీద ఆధారపడండి. పరోక్ష పన్నులు అంటే వ్యక్తి మీద ఆధారపడడం కాదు, ఇది లావాదేవీల మీద ఆధారపడి ఉంటుంది పరోక్ష పన్ను అంటే. ఎగ్జాంపుల్ పెట్రోలు, ఎక్సైజ్ సుంకం పన్ను అని చెప్పేసి. ఓకేనండి. దీనివల్ల రాష్ట్రాలకి కేంద్రాలకి ఆదాయం పెరుగుతుంది. తర్వాత వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఇదేంటి? ఫస్ట్ ఏంటి? దేశానికి కదా ముందు మెయిన్ ఏంటంటే దేశానికి కలిగే ప్రయోజనం చూస్తారు తప్ప నెక్స్ట్ ఏంటంటే దేశానికి ప్రయోజనం అయిపోయిన తర్వాత ఏంటంటే వినియోగదారులు ప్రయోజనం చూసుకుంటారు. దేశానికి తర్వాత వినియోగదారులు దీనివల్ల ఏంటంటే లాభం ఏంటంటే సరుకుల పన్ను భారం తగ్గిపోవడం. ప్రస్తుతం 25%, 30%, 30% వరకు ఉంటుంది అన్నమాట. అంటే వస్తు సేవల పన్నుల వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఇక్కడ పన్నుల భారం తగ్గిపోతుంది అన్నమాట అండి. ప్రస్తుతం ఎంత అవుతుంది? ఇది 25% నుంచి 30% వరకు ఉంటుంది అన్నమాట అండి. ఓకేనా. తర్వాత ఇది పోటీతత్వం కూడా ఉంటుంది. ఏముంటుంది? పోటీతత్వం అంటే జిఎస్టీని ప్రవేశపెట్టడం స్వదేశీ విదేశీ మార్కెట్లో మన ఉత్పత్తులకు పోటీతత్వం సమకూరుతుంది. ఇది ఆర్థిక అభివృద్ధి దారితీస్తుంది, అధ్యయనం తెలియజేస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే జిఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల ఏంటంటే మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధికి బాగుంటుంది, దేశ ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, వినియోగదారులకి ప్రయోజనం ఉంటుంది, కాంపిటీషన్స్ అనేది పెరుగుతుంది, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులు లభించే ప్రయోజనాలు. మొత్తం టర్న్ ఓవర్ ఎంత అంటే 20 లక్షల మించిన చెల్లింపుదారులకు ఈ యొక్క వ్యవస్థ
మీద ఏమవుతుందంటే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది చిన్న వ్యవస్థ అన్నమాట. తర్వాత ఇది మనకు అయిపోయింది కదండి, డిఫరెన్సెస్ వ్యాట్ అండ్ జిఎస్టీ. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? డిఫరెన్సెస్ వ్యాట్ అండ్ జిఎస్టీ తర్వాత క్వశ్చన్ ఏంటంటే వస్తు సేవల పన్ను గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అయితే దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం, వస్తు సేవలపై పన్ను ఏంటి, దానిలో ప్రయోజనం వివరించండి. అసలు వస్తు సేవల మీద పన్ను ఎందుకు వేస్తాను, దానిలో ప్రయోజనం ఏంటంటే దేశానికి, మనకే, తర్వాత పన్ను వేయడం అనేది జరిగింది అన్నమాట. తర్వాత ఇంకేమన్నారు ఇందులో చూడండి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే కంటిన్యూషను, ఇది పేజ్ కంటిన్యూషన్ అన్నమాట. దేని కంటిన్యూషన్ అంటే ఇది ఇక్కడ దీని కంటిన్యూషన్ ఏది, ఇదే మొత్తం చదివి 4 కదా, మరి 4. ఫస్ట్ దేశానికి, తర్వాత వినియోగదారులకి, తర్వాత పొడిదత్తం, చాలా చిన్న తరహా పన్నుకి టర్న్ ఓవర్ 20 లక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత స్థాయి ప్రాతిపదికపై టర్న్ ఓవర్ని లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఎలా లెక్కిస్తారంటే భారత స్థాయి నుండి లెక్కిస్తారు. అతి ఈశాన్య రాష్ట్రాలకు సిక్కం మినహాయింపు పరిమితిని 5 లక్షలుగా ఉంటుంది. ప్రవేశ మినహాయింపు అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ పన్నును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లతో చెల్లించే అర్హత ఉంటుంది. అంతర్రాష్ట్ర సరఫరా జరిపే పన్ను చెల్లింపుదారులకు లేదా రిఫర్స్ ఛార్జ్ ప్రతిపాదనపై పన్ను చెల్లించే జిఎస్టీ ప్రవేశం మినహాయం వర్తించదు. జిఎస్టీ ఎవరికి వర్తించదండి? అంతర్రాష్ట్ర సరఫరాలు జరిపే పన్ను చెల్లింపుదారులకు లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికపై పన్ను చెల్లించే వారికి జిఎస్టీ ప్రవేశ పరిమితి మినహాయింపు వర్తించదు. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్స్ మీరు ఎవరికంటే అంటే ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదు అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా? అంతర్రాష్ట్ర సరఫరా, ఓకేనండి, అంతర్రాష్ట్ర సరఫరా జరిపే పన్ను చెల్లింపుదారులకు లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికపై పన్ను చెల్లించే వారికి జిఎస్టీ ప్రవేశ పరిమితి మినహాయింపు వర్తించదు. ఓకేనండి. తర్వాత వ్యాపారం లభించే ప్రయోజనాలు. జిఎస్టీ వల్ల వ్యాపారస్తులకి ఎలా లభిస్తుంది అంటే సరుకులు లేదా సేవలు సరఫరాదారుగా చట్టపరమైన గుర్తింపు కలుగుతుంది. తర్వాత ఇన్పుట్ సరుకులు సేవలపై చెల్లించిన పన్ను సరైన లెక్కింపు జరుగుతుంది. సదరు చెల్లింపును సరుకులు లేదా సేవలు లేదా రెండింటిపై జిఎస్టీ చెల్లింపుకు ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి. తర్వాత సామాన్యులకి మెయిన్ ఏంటంటే సామాన్యులు వ్యాపారం లభించే ప్రయోజనాలు ఏంటంటే సరుకులు లేదా సేవల సరఫరాదారు చట్టపరమైన గుర్తింపు కలుగుతుంది. చట్టపరంగా అంటే బ్రాండెడ్గా ఇది వాడచ్చు, ఐఎస్ఏ ముద్ర అన్నమాట. చట్టపరంగా అంటే కాస్ట్ అన్నీ ఇంకా మొత్తం అందులో వచ్చేస్తాయి. ఇన్పుట్ సరుకులు లేదా సేవలపై చెల్లించిన పన్నులో సరైన లెక్కింపు జరుగుతుంది. సదరు చెల్లింపు సరుకులు లేదా సేవలు రెండింటిపై జిఎస్టీ చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన అధికారం ఉంటుంది. కొనుగోలుదారుల నుంచి చట్టపరమైన అధికారం ఉంటుంది. కొనుగోలుదారులు లేదా స్వీకర్తలు సరుకులు లేదా సేవలపై చెల్లించిన పన్ను మొత్తాన్ని బదిలించే వీలుంటుంది. ఓకేనండి. ఇక్కడ మీరు చదవాల్సిన పాయింట్స్ ఇవన్నీ కూడా చదివితే అర్థమవుతాయండి. అదే సామాన్యులకి, సామాన్యులు అంటే మన నిత్యావసరాలు 0% నుంచి పన్ను జాబితాలు చేరుతాయి. ఇది కామన్. సామాన్యులు అంటే ఏంటండి? ఎవరో నిత్యావసర వస్తువు 0% పన్ను జాబితాలోకి చేరుతాయి. 0% అంటే మన స్లాబ్స్ 5 రకాస్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం కదండి. 0% నుంచి ఉంటుందని చెప్పాం. ఓకేనండి. 5 రకాస్. తర్వాత దేశానికి ప్రయోజనం కలుగుతుంది, తర్వాత సామాన్యుడికి ప్రయోజనం కలుగుతుంది, తర్వాత చిల్లర వ్యాపారస్తులకి చెప్పాను. ఇప్పుడు మన రాష్ట్రాలు కూడా చూసుకోవాలి కదా. రాష్ట్రాలు ఏంటంటే జిఎస్టీకి ముందు ఏ వస్తువు ప్రాంతంలో తయారైతే పన్ను వస్తువు కూడా ఆ రాష్ట్రం నుంచి మొదలయ్యింది. అది జిఎస్టీకి ముందు ఒక వస్తువుని ఏ ప్రాంతంలో తయారయ్యేదో పన్ను వసూలు కూడా ఆ రాష్ట్రం నుంచే మొదలుపెట్టేది. చూడండి. ఓకేనా? కానీ కొత్త వస్తువు సేవల పన్ను విధానంలో ఈ పద్ధతి మారుతుంది. ఇప్పుడు తయారైన వస్తువు చివరిగా ఏ ప్రాంతంలో వినియోగం అవుతుందో ఆ రాష్ట్రానికి దాని తాలూకు పన్ను దక్కుతుంది. అంటే ఎక్కువ కొనుగోలు శక్తి కలిగిన రాష్ట్రాలకు పన్నులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
మరో ప్రక్క గతంలో వేరువేరు రాష్ట్రాల మీద సరుకు రవాణా పన్ను ఎక్కువ ఉంటుందో చిన్న రాష్ట్రాలు ఇతర ప్రాంతాలతో తమ ఉత్పత్తులను పంపించడానికి వెనుకడుగు వేసేవి. కానీ ఇప్పుడు దేశమంతటా ఒకే మార్కెట్గా మారి పన్ను మారణం తగ్గడంతో వెనుకబడిన రాష్ట్రాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందులోనికి రానున్నాయి. రాష్ట్రాల ప్రయోజనం చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఓకేనండి. ఏం చెప్తున్నారు అందులో? ఒక వస్తువు ఏ ప్రాంతంలో తయారదో పన్ను వసూలు కూడా ఆ రాష్ట్రం నుంచే మొదలయ్యేది. ఇప్పుడు వ్యాట్ జిఎస్టీకి ముందు మాట అప్పుడు జిఎస్టీ ప్రవేశపెట్టలేదు జూలై 1, 2007. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వస్తువు సేవల పన్ను విధానంలో ఆ పద్ధతి మారుతుంది. ఇప్పుడు తయారైన వస్తువు చివరికి ఏ ప్రాంతంలో వినియోగవుతుందో ఆ రాష్ట్రానికే దాని తాలూకు పన్ను దక్కుతుంది. ఇప్పుడు అలాగే ఉంది కదండి మరి. తర్వాత దీనివల్ల సంస్థలు ఉంటాయి. గతంలో ఒక వస్తువు తయారీకి 100 రూపాయలు ఖర్చు అయ్యేది అనుకుంటే దానిపైన 10% చొప్పున పన్ను చెల్లించి వీటిని అనుసరించి 10% చొప్పున పన్ను చెల్లించి సంస్థ డేలకు అమ్మితే దాని ధర 110 అయ్యేది. అంటే 100 రూపాయలు అనుకోండి పన్ను చెల్లింటున్నారు, 110 అయ్యేది. ఆ డీలర్లకు మరో 10% చెల్లించి 120కి స్థానిక డిస్ట్రిబ్యూటర్కి అతడు ఇంకో 10% దాదాపు 133 దుకాణదారుడికి అమ్మేవాడు. అంటే అక్కడ ఒక్కసారి పన్ను కట్టిన వస్తువుకి వివిధ దశల్లో మళ్ళీ పన్ను కట్టవలసి వస్తుంది. కానీ జిఎస్టీ రాకతో విధానం మారింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా వ్యాపారస్తులకి ఇన్పుట్ క్రెడిట్ లభిస్తుంది. అంటే ఒక వ్యాపారి దగ్గర 100 రూపాయలకు వస్తువును కొన్ని దాన్ని 150 తిరిగి అమ్మితే రెండో వస్తువు వ్యాపార 50 రూపాయలు పన్ను కడితే సరిపోతుంది. తక్కిన 100 రూపాయలు మొదటి వ్యాపారి పన్ను కడతారు. ఈ ఇన్పుట్ క్రెడిట్ పన్ను చెల్లింపును వచ్చేసింది. దీనివల్ల సంస్థ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అర్థమైందండి. డీలర్ నుంచి ఏమో స్థానిక డిస్ట్రిబ్యూటర్కి, తర్వాత మళ్ళీ ఇంకో 10% చెల్లించి దుకాణదారుడికి మొత్తం ఎంత అయింది? ఇలాగా ఎంత అయిందండి? 133. కానీ మళ్ళీ దశలో పన్ను కట్టిన వస్తువుకి వివిధ దశలో మళ్ళీ పన్ను కట్టాల్సి వస్తుంది. అంటే కానీ ఇక్కడ జిఎస్టీ రాకముందు ఈ విధంగా ఉంటుందండి. డీలర్కి 100 రూపాయలు అయితే డీలర్కి 110, తర్వాత 10% చెల్లించి 121, తర్వాత డిస్ట్రిబ్యూషన్ తర్వాత 10%. కానీ జిఎస్టీ రాకతో ఏమైందంటే కొత్తగా వ్యాపారులకు ఇన్పుట్ క్రెడిట్ లభిస్తుంది. అంటే ఇన్పుట్ క్రెడిట్ అంటే ఒక వ్యాపారి దగ్గర 100 రూపాయలకు ఒక వస్తువును కొని దాన్ని 100 రూపాయలు తిరిగి అమ్మితే రెండో వ్యాపారి ఆ పైన 50 రూపాయలకు పన్ను కడితే సరిపోతుంది. తక్కిన 100 రూపాయలకి మొదటి వ్యాపారి పన్ను కడతాడు. ఈ ఇన్పుట్ క్రెడిట్ ఉన్న చెల్లింపు ప్రాసెస్. దీనివల్ల సంస్థకి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే జీడిపి పెరుగుదల. జిఎస్టీలో జీడిపి మీన్స్ జీడిపి అంటే ఏంటండి? అబ్జర్వేషన్ కదా జీడిపి అంటే. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి ఏంటంటే గ్రాస్, GROSS DOMESTIC గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. GDP is the total monetary or market value of all finished goods and services produced within countries' borders in a specific time period. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఏమంటామంటే జీడిపి అంటాం. GROSS DOMESTIC డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకేనండి. ఈ విధంగా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎందుకంటే జిఎస్టీలో పన్ను వసూళ్లు పెరిగితే ప్రభుత్వ ఖజానా పెరుగుతుంది. ఫలితంగా జీడిపిలో పన్ను వాటా పెరుగుతుంది. దాంతోపాటు స్థూల జాతీయ ఉత్పత్తి కూడా ఏమవుతుందంటే అంటే జీడిపి పెరిగితే పన్ను వసూలు పెరిగితే ప్రభుత్వ ఖజానా కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది నెక్స్ట్ ఈ క్వశ్చన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఏం క్వశ్చన్ నేర్చుకున్నామంటే ఇందులో ఇక్కడ వచ్చేసరికి వస్తు సేవల పన్ను అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు మొత్తం ఏంటంటే 8 ఉన్నాయండి. వస్తు సేవల పన్నులు అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనం. వస్తు సేవల పన్ను అంటే ఏంటి? వస్తువులు మరియు సేవలకు విధించి గమ్య ఆధారిత పన్ను. దీనివల్ల కలిగే ప్రయోజనాలు దేశానికి కలిగే ప్రయోజనం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? తర్వాత వినియోగదారులకు కలిగే ప్రయోజనం, పోటీతత్వం, చిన్న తరహా పన్ను చెల్లించడం లభించే ప్రయోజనాలు. తర్వాత 5 తర్వాత వ్యాపారానికి లభించే ప్రయోజనాలు. తర్వాత సామాన్యులకు, రాష్ట్రాలకు ప్రయోజనం, సంస్థలకు కలిగే ప్రయోజనం. తర్వాత జీడిపి.
ఈ 3 కూడా, ఈ 8 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా మీరు చదవాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర పరోక్ష పన్నులు మరియు మినహాయింపుల్లో భాగం జిఎస్టీలో ఉందా? మనం పరోక్ష పన్నులు మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్ర పరోక్ష పన్నులు మినహాయింపుల్లో భాగంలో జిఎస్టీలో భాగం ఉందా అంటున్నాను. ఓకేనండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకేనా. పరోక్ష పన్ను అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం? పరోక్ష పన్ను అంటే పరోక్ష పన్నుకి ఎగ్జాంపుల్ ఏం చెప్పామండి? వస్తు సేవల పన్ను జిఎస్టీ పరోక్ష పన్ను కదా. అంటే జిఎస్టీ పరోక్ష పన్ను ఏం చెప్పుకున్నామండి? వస్తు సేవల పన్ను జిఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం అంటే పెట్రోలు, డీజిల్, సహజవాయువు, మద్యం మీద ఎక్సైజ్ సుంకం, కేంద్ర అమ్మక పన్ను కొన్ని వస్తువులు మాత్రమే సంబంధించింది, సెక్యూరిటీ లావాదేవీల పన్ను, స్టాంప్ డ్యూటీ. ఇది పరోక్ష పన్ను. మరి ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల జాబితా ఏంటంటే ఆదాయ పన్ను, సంపద పన్ను, ఎస్టేట్ ట్యాక్స్ 3 ఉంటాయండి. అంటే ప్రత్యక్ష పన్ను అంటే ఏం చెప్పచ్చు? ఇప్పుడు మదింపుదారుడు ఆదాయంపై వ్యక్తి లేదా సంస్థ లేదా హెచ్యుఎఫ్ లేదా మరి వ్యక్తి అయినా ప్రత్యక్ష పన్ను విధించబడుతుంది. చెల్లించాల్సిన పన్ను మొత్తం జీతం, ఇంటద్దె, ఆదాయం, బ్యాంక్ ఎఫ్డి, వడ్డీ వంటి వివిధ వనరుల నుండి వ్యక్తి సంపాదించిన ఆదాయంపై మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తారో ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ధనికులు పేదలతో పోలిస్తే ఎక్కువ పన్ను చెల్లించాలి. అర్థమైందండి సార్ మీకు? అంటే పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులకి డిఫరెన్స్ ఏంటంటే, పరోక్ష పన్నులు అంటే ఏం చెప్పుకున్నాం? ఇది పైన పేర్కొన్న విధంగా వ్యక్తుల యొక్క ఆదాయంపై పరోక్ష పన్ను నేరుగా విధింపబడుతుంది. దానికి బదులుగా లావాదేవీల మీద వస్తువులు మరియు సేవలపై ఇది విధించబడుతుంది. ఇది పరోక్ష పన్ను. మరి ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? మొత్తం జీతం, ఇంటద్దె, ఆదాయం, బ్యాంక్ ఎఫ్డి వంటి వివిధ వనరుల నుండి వ్యక్తి సంపాదించిన ఆదాయం మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తారో మీ ప్రభుత్వానికి అంత ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది ప్రత్యక్ష. ప్రత్యక్ష అంటే ఆదాయ పన్ను, సంపద పన్ను, ఎస్టేట్ ట్యాక్స్. పరోక్షంగా అంటే వస్తు సేవల పన్ను, కస్టమ్స్ సుంకం, సెక్యూరిటీ లావాదేవీల పన్ను, స్టాంప్ డ్యూటీ, వినోద పన్ను. ఓకేనండి. ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ ఏం చెప్పచ్చు? ఓకేనా. ఇవన్నీ ఏం చెప్పచ్చు? పరోక్ష పన్నుకి ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పచ్చు. అయితే జిఎస్టీని ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఈ పరోక్ష పన్ను వ్యవస్థని సరళీకృతం చేయడానికి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నును భర్తీ చేయడానికి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్ను ఆ పన్నును భర్తీ చేయడానికి ఈ జిఎస్టీని ప్రవేశపెట్టారు. జిఎస్టీని ఎందుకు ప్రవేశపెట్టారు? తెలుగు చెప్పాలంటే జిఎస్టీని ఎందుకు ప్రవేశపెట్టారంటే, పరోక్ష పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను భర్తీ చేయడానికి ఈ జిఎస్టీని ప్రవేశపెట్టారు. ఓకేనండి. అంటే ఎలాగా? ప్రస్తుతం ఉన్న అంటే కేంద్ర పరోక్ష పన్నులైన సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, అదనపు కస్టమ్స్ సుంకం, వ్యాట్, వినోద పన్ను, సేవా పన్ను మొదలైన వాటిని ఇది ఏం చేస్తుందంటే భర్తీ చేస్తుంది. ఏం చేస్తుందండి? భర్తీ చేస్తుంది. అంటే వస్తు సేవల పన్ను జిఎస్టీ, కస్టమ్స్ సుంకం, సెక్యూరిటీ లావాదేవీలు, స్టాంప్ డ్యూటీ, వినోద పన్ను ఇవన్నీ ఏంటండి? పరోక్ష పన్నులు. అదండి పరోక్ష పన్ను అంటే. అది మెయిన్ పరోక్ష పన్ను తెలుసుకున్న తర్వాత మిగతా చదవాలి. అయితే రాష్ట్ర పరోక్ష పన్నుల మినహాయింపుల్లో భాగం జిఎస్టీలో ఉందా? అప్పుడు ఈ పరోక్ష పన్ను గురించి చెప్పుకున్నాం కదా. ఈ పరోక్ష పన్నుల మరియు మినహాయింపుల్లో భాగం జిఎస్టీలో ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. అది ఎందుకంటే ఇది మనం నెక్స్ట్
డెప్త్గా మనం దీని గురించి డిస్కస్ అనేది చేసుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రాష్ట్ర పరోక్ష పన్నులు గురించి మినహాయింపుల భాగం జిఎస్టీలో ఉందా లేదా అనే విషయం నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ అనేది చేసుకుంటాం. ఓకేనండి. థ్యాంక్ యూ.